ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. లూకా గారు రాసిన పుస్తకం 9వ అధ్యాయం 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను గలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అక్కడ ఉన్న ఒక వ్యక్తితో చెప్పాడు యేసు ప్రభుల వారు. చూడండి, వారు ఆ మార్గము గుండా వెళ్ళుచుండగా ఏంటంట, వారు ఆ మార్గము గుండా వెళ్ళుచుండగా ఒకరు వచ్చి అడిగారు, నాలంటోళ్ళు లేదా మీలంటోళ్ళు, నా వైపు చూడండి. యేసు ప్రభువులు ఒక మాట అడిగారు, అయ్యా సాయంత్రం అయిపోతుంది కదా, సాయంకాలం మాటలు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగారు ఆయన్ని. నీ వెంట మేము వచ్చేస్తాం అని అన్నారు. ఎవరిని? యేసు ప్రభుల వారిని. ఎవరు? అక్కడ ఉన్న కొంతమంది. అయితే ప్రభులు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు ఎవరికి లేవంట. అసలు ఎంత బాధ తెలిసేది ఆ మాట. అసలు యేసు ప్రభుల వారు ఆ మాట పలకటములో అంతర్యామి ఏంటి? అసలు ఆయనకి ఏ నివాసాలు కావాలి? ఆయనకి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన అంటున్నాడు నక్కలకు బొరియలు, అంటే నక్కలు దూరటానికి బొరియలు అంటే నివాసం ఉంది. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు ఇళ్ళలు కూడా ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకోవటానికి కూడా చోటు లేదని చెప్పాడండి. చూడండి, ఆయన తల వాల్చుకోవటానికి చోటు లేదు అని అంటే ఆ మాట మనల్ని కాస్త ఆలోచింపచేసేలాగా ఉండాలి. యేసు ప్రభువుల వారు ఆ మాట చెప్పినప్పుడు, వింటున్నప్పుడు మనకు బాధ కలగాలి. ఎలా తెలుసా? చూడండి, ఒకవేళ మన పిల్లలు ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి, డాడీ ఇక్కడ ఉన్నాను కానీ సరిగా నిద్రపోవటానికి సరైన ప్లేస్ లేదు, ఇక్కడ సరైన సదుపాయం లేదు అని అనగానే ఒక తండ్రిగా మనకి ఎంత బాధ వేస్తుంది? అరే నా పిల్లకంట, నా పిల్లోడికంట అక్కడ పడుకోవటానికి సరైన స్థలం లేదు అని మనం బాధపడిపోతాం. వెంటనే వెళ్ళి తీర్చి తెచ్చేసుకుంటాం. అవునా? మరి యేసయ్యకు తల వాల్చడానికి కూడా స్థలము లేదు అన్న మాట మనకి ఎంత బాధ కలిగించే విషయం తెలుసా? అలాగైనా నిద్రపోతాడా? నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇంకా చెప్తాను చూడండి, ఆయన పగలంతా బోధ చేసి రాత్రి మాటలు ఏం చేసేవాడు? ఒలీవ కొండకెళ్ళి ఒక రాయిను తలగడగ చేసుకుని పడుకుని పోయేవాడు. అంతేనా? ఉంది అలాగా? ఆయన పగలంతా కూడా బోధించి ఆ యెరూషలేము పట్టణము వెలుపల ఉన్న ప్రాంతాలన్నిటినీ బోధించి ఆయన సాయంకాలం తర్వాత అందరిని విడిచిపెట్టేసి ఆయన ఒలీవ కొండెక్కి రాత్రంతా ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవాతి దేవుడైన యేసయ్యకు స్థలము లేదు. అప్పుడు అందులో కొందరు స్థలము లేదని ఎప్పుడైతే చెప్పారో, చెప్పిన తర్వాత యేసు ప్రభువు అన్నారు, మీరు నా వెంట రండి అంటే ఒకడంటాడు, నేను మా ఇంటికాడ చెప్పొస్తాను. ఇంకొకడు అంటాడు, ఏమంటాడంటే నా వెంట రమ్మంటే ఆయన మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటాడు. ఒకడేమో ఒక షాక్ చెప్తాడు, ఒక్కొక్కడు ఒకలా చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకే చూడలేదు, ఇంకా మనకేముంటుందా అని అనుకుని వెళ్ళిపోయి ఉంటారు. అయితే చూడండి, యేసు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తూ అనేక మంది స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఒక చోటకి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. మీరు ఈ మూలవాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని స్థలాల గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, ఆయన అలాగ వెళ్తున్నప్పుడు ఒక సమాజపు అధికారి అయిన యాయిరు వస్తాడు. ఒక సమాజపు అధికారి అయిన యాయిరు యేసయ్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఒక మాట చెప్తాడు, అయ్యా నా కుమార్తె సావ సిద్ధమై ఉన్నది. చూడండి, మత్తయి రాసిన పుస్తకం ఈ వాక్యాన్ని, మూలవాక్యాన్ని అలాగే మీరు గుర్తుపెట్టుకోండి. మత్తయి గారు రాసిన 9వ అధ్యాయం
చదవండి 23. చూచి స్థలమియుడి అని ఒక మాట అడిగాడు. ఆ పైన మీరు 18 చదువుకుంటూ వస్తూ ఉంటుంటే అక్కడ మనకు ఒక అధికారి కనిపిస్తాడు. ఆ అధికారి యేసయ్య దగ్గరికి వెళ్తాడు. మీరు మార్కు 8వ అధ్యాయంలో లోకాలో మీరు చదువుకుంటే అక్కడ సావసిద్ధమైన 12 ఏండ్ల ప్రాయము కలిగిన నా కుమార్తె అని చెప్తాడు. అర్థమైందా? యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనతో అంటున్నాడు, అయ్యా నా బిడ్డ చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది. ఎటంట చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ మత్తయి రాస్తాడు చనిపోయిందని చెప్తాడు. అంటే అప్పటికే సమాచారము తీసుకొచ్చి చెప్తారు. ఈ యాయీరుకి ఎంత విశ్వాసం అంటే, నా బిడ్డ చనిపోయింది, అయినా నువ్వు వచ్చి చేతులుంచితే నా కుమార్తె బ్రతుకుతాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు చెప్తాడు కదా, 12 సంవత్సరముల ప్రాయం అంటే చేతికి అందొచ్చిన బిడ్డ. చేతికి అందొచ్చిన బిడ్డ చావు బ్రతుకుల మధ్యన కొటిమిట్టులు ఆడుతూ ఉంటుంటే ఈ సమాజపు అధికారి ఏమండి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. తన అధికారం అడ్డు రాలేదు, తన పరపతి అడ్డు రాలేదు. తనకున్న ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళదు. ఆ బిడ్డను అక్కడే చావు మంచం మీద విడిచిపెట్టి, మరణ పడక మీద విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు. యేసయ్యను గోజాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సమాజపు అధికారి ఇంటిలో మరణము జరిగినప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? ఒక ఊరిలో ఒక అధికారి లేదా ఒక ఉన్నతమైన వ్యక్తి ఇంటిలో ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా జనం ఎలాగుంటారు? మన ఇంటికి వచ్చేదానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది. జనం ఎక్కువ వస్తారు. ఎప్పుడైతే ఈ యాయీరు తన కుమార్తె విషయాన్ని యేసయ్యకి చెప్పినప్పుడు యేసయ్యని తీసుకుని ఎప్పుడైతే యాయీరింటికి వచ్చాడో యాయీరు ఇల్లు ఖాళీగా లేదు. అది గుర్తుంచుకోండి మీరు. యాయీరింటిలో ఖాళీ లేదు, ప్రాంగణములో ఖాళీ లేదు, రోడ్డు మీద ఖాళీ లేదు. యేసయ్య ఎప్పుడైతే గ్రామములు అడిగెట్టాడో ఎక్కడ ఖాళీ లేదు. కారణం అంటే ఆయన ఒక అధికారి, ఒక సమాజపు అధికారి ఇంటిలో ఒక మరణము జరిగినప్పుడు ఊరంతా వస్తారా రారా? వస్తారు. అయితే అలా కిక్కిరిచ్చిపోయింది. లోపలికి వెళ్ళగానే ఆ మంచం పక్కన, ఆ పాప చనిపోయిన మంచం పక్కన గొల్లు చేసేవారు, పిల్లని గ్రోవు ఊదేవారు ఉన్నారు. మరి ఎందుకున్నారు తెలుసా మీకు? ఆ రోజుల్లో ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకునేవారు. అవునా? ఆ రోజుల్లో ఏడ్చేవారిని అద్దెకి తెచ్చుకుని వారు సంగీతాన్ని హెచ్చుగా వాయితే వీళ్ళ బోరిని ఏడ్చేవాడు. ఆ సంగీతాన్ని బట్టి వీళ్ళు విలపించేవారు. అంటే ఏడ్చేవాళ్ళు అద్దెకి తెచ్చుకునేవారు. భయంకర విషయం తెలుసా? ఈ రోజుల్లో కూడా, ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ఎవరు ఏడవటం లేదు. తెలుసా విషయం మీకు? మనం చెప్పాను కదా, కన్న తండ్రి చనిపోతే ఒక కూతురు ఏడవటం మానేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవుతుంది, నేను చూశాను. మరి ఆ పరిస్థితి వచ్చినప్పటికి ఏడ్చేవాళ్ళు తీసుకురాకపోతే ఎలాగా చెప్పండి? ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, వాయించేవాళ్ళు వాయిస్తున్నారు. యేసయ్య వచ్చినప్పటికీ యేసయ్యకి స్థలము లేదు. అర్థమైందా? యేసయ్యకి స్థలము లేదు, తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఇక్కడ ఈ వ్యక్తిని బ్రతికించడానికి లోపలికి రావడానికి స్థలము లేదు. ఆయన అడుగు తీసి అడిగేద్దామంటే ఖాళీ లేదు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడో చెప్పనా? అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూస్తే స్థలమియ్యుడి, స్థలమియ్యండి నాకు. ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుంది అనగానే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒక్కసారి ఏడవటం మానేసి యేసయ్య వైపు చూసి ఆయన ఏం చేశారు? అపహాసించారు. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. యేసయ్యను అపహాసించారు. ఆయన ఏమన్నాడు? స్థలం ఇయ్యండి అన్నాడు. అని ఈ చిన్నది చనిపోలేదు అని చెప్పాడు. వెంటనే వారు అపహాసించిరి. చూడండి, అపహాసము యేసయ్యకు కొత్త ఏమి కాదు. యేసయ్యను అపహసించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో
ఆయన మారు మాట మాట్లాడాలి. ఆయన వచ్చిన పని తుదముచ్చటానికి మాత్రమే లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడ, స్థలం ఇయ్యడి. స్థలం ఇస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఖాళీ లేదు. యాయీరు ఇంటిలో ఖాళీ లేదు. అర్థమైందా? యాయీరు ఇంటిలో అసలు ఖాళీ లేదు. యేసయ్యను కాస్త కాలు మోపి నిలబడితే ఏంటి, చిన్నదానా లెమ్మను అని పిలుస్తాడు. కానీ అక్కడ ఖాళీ లేదు. అదేంటి? భౌతిక సంబంధమైన గృహం. సరే, దీన్ని ఆత్మానుసారంగా మనం అన్వయించుకోగలిగితే ఈ రోజున దేవుడు వాక్యమునికి హృదయములో చోటు లేదు. అర్థమవుతుందన్నమాట. చాలామంది జీవితాలలో యేసయ్య వాక్యమునకు స్థలము లేదు, వారి హృదయములో స్థలము లేదు. అన్నిటికీ ఉంటుంది. అర్థమైందా? అన్నిటికీ ఉంటుంది, కానీ యేసయ్య వాక్యానికి చోటు ఉండదు. ఎవరైనా చెడ్డ సమాచారం చెప్తారా, దానికి చోటు ఉంటుంది. లేనిపోయిన మాటలు చెబుతారా, దానికి చోటు ఉంటుంది. ముసలమ్మ ముచ్చట్లుంటాయా, దానికి చోటు ఉంటుంది. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, అక్కరకు రాని మాటలు, వ్యాజ్యములో నిలబడలేని మాటలు, వాటికి చోటు ఉంటుంది. వాటిని భద్రపరుచుకుని మరొకరికి మనం చెబుతున్నామంటే దానికి అర్థం ఏంటి? ఆ మాటలు హృదయంలో దాచుకున్నామని అర్థం. కానీ యేసయ్య వాక్యానికి లేదు. ఒకవేళ యేసయ్య వాక్యమునకు చోటు, అరే నేను మీలోనికి వస్తాను, మీ హృదయంలోనికి వస్తాను, తలుపు తడుతున్నాను, తీయండి తీయండి, నాకు స్థలం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి అంటే అక్కడ గొల్లు చేసేవారు, పిల్లని ఊదేవారు యేసయ్యని ఎలాగైతే అపహసించారో, ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పిన, ఊరుకో ప్రభా చాలు చాలులే ఏంటి, ఉదయం లేచి ప్రార్థన చేయాలా? అపహాసం చేస్తున్నాం మనం, తెలుసా? వర్షం ఓరును వచ్చేస్తా ఉంటుంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయాలా? ఇక్కడ ఆరాధన చేస్తే ఆరాధన కాదా? గుర్తుంచుకోండి, దేవుడి మందిరములో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి ఉండే స్థలం ఏంటో తెలుసా? నువ్వు మొదటగా కలుచుకునే స్థలం ఏదైనా ఉందంటే దేవుడి మందిరం. ఓకే, ఆ తర్వాత ఏదైనా వ్యక్తిగతంగా యేసయ్యను కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే నీ గృహము. దేవునికి స్తోత్రం. ఈ రెండే. మందిరములో దేవుడిని కలుసుకుంటావు, ఇంటి దగ్గర ఒక మూలకెళ్ళిపోయి దేవుడితో మాట్లాడే ఒక స్థలం ఉంటుంది. ఈ రెండు అనుభవాలు ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన మన హృదయములోనికి రావటానికి ఇష్టపడుతూ ఉంటుంటే మీకు గుర్తు చేస్తాను. చూడండి, యాయీరు ఇల్లు ఎలాగైతే ఆ ఏడ్చేవారితో, ఆ గందరగోళంతో, ఆ పలు విధమైన శబ్దాలతో నిండిపోయిందో, వారిని ఆగమని స్థలం ఏమనంటే వాళ్ళు అపహసించారు. మనుష్యుడు యొక్క హృదయములో ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు, వాక్య స్వరూపి అయిన వాడు, వాక్యము వెల్లడొక త్రోవుడు వెలుగు కలుగునని ఆయన మన హృదయములోనికి రావటానికి ఇష్టపడతా ఉంటుంటే మన హృదయం ఖాళీగా లేదు. తెలుసా? ఖాళీగా లేదు. మానవుడి హృదయం ఖాళీగా లేదు. మార్కు చెబుతాడు కదా 7:21, హృదయములో ఏముంటాయి? మితములు, భేదములు, అల్లరులు, జారత్వములు, ఏమండి, కలహాలు, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇంకేసైకి చోటేది? అర్థమవుతుంది అన్నమాట. దేవుడి వాక్యానికి చోటేది? నీ హృదయములో అన్ని ఉంటే నువ్వు దేవుడి వాక్యమునకు చోటు ఇవ్వకపోగా ఏమంటుంది తెలుసా? అపహాసం చేస్తాం. చాలే ప్రభా, నీకు నా గురించి తెలీదా? నేను రోజు ప్రార్థన చేసేవాడు ఈరోజు చేయకపోతే నీకు తెలదా? రోజు మందిరానికి వచ్చేవాడు ఈరోజు రాకపోతే నీకు తెలీదా అని మనం అపహాసం చేస్తాం తప్ప యేసయ్య వాక్యానికి మన హృదయములో చోటు ఇవ్వమేండి. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే యాయీరు ఇంటికి వెళ్ళి ఆయన చిన్నదానా ఆమె లేచి కూర్చుంది. యేసయ్య ఆ అద్భుతాన్ని చెయ్యకముందు మీరు మార్కు 5వ అధ్యాయం చదువుకుంటే ఒకడు వచ్చి, అయ్యా బోధకుడిని నువ్వు శ్రమ పెట్టొద్దు. ఏంటంట? ఈ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. ఏంటంట? నీ కుమార్తె చనిపోయింది. నువ్వు ప్రేమించే నీ కుమార్తె చనిపోయింది. నువ్వు ఎవరి కొరకైతే ఎవరి దగ్గరికి వచ్చావో కుమార్తె చచ్చిపోయింది, కాబట్టి శ్రమ పెట్టొద్దు అని ఎప్పుడైతే ఆ మాట ఈ అధికారికి వినబడిందో యేసయ్య ఏమంటాడు చెప్పనా? వాళ్ళ మాట నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? వాళ్ళ మాట
నమ్మొద్దు. మార్కు చూడండి 5వ అధ్యాయం 36, 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. దేవునికి స్తోత్రం. చూడండి, తన నమ్మకమైన ఒక దాసుడు వచ్చి, అయ్యా నీ బిడ్డ చనిపోయిన సమాచారం తెచ్చిన వ్యక్తి అక్కడ పూర్తిగా పరిశీలించే చెబుతాడు. అవునా కదా? ఒక మరణమ వార్త చెప్పాలంటే పూర్తిగా విషాదపరిచి మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాం. మా తాత చచ్చిపోయాడు, మా మామ చచ్చిపోయింది అని అంటాం. అవునా కదా? అంతేగాని తెలియకుండా మనం చెప్పకూడదు. ఎప్పుడైతే ఆ మాట చెప్తే ఈ ఆయురు కలవరపడిపోవాలి, పరిగెత్తికి వెళ్ళిపోవాలి. కూతురు చనిపోయింది కదా, వెళ్ళిపోవాలి. ఈరోజు చాలామంది దేవుని ఆరాధన చేస్తున్నామండి. దేవుడికి నా హృదయంలో చోటు ఉందండి, దేవుడు వాక్యానికి తప్ప నా హృదయంలో దేనికి చోటు లేదేంటి అని చెప్పుతున్న చాలామంది ఆరాధన మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నారా లేదా కాదు, నేను సార్వత్రిక సంఘం గురించి చెప్తాను, గుర్తుంచుకోండి. సార్వత్రిక సంఘంలో చేర్చబడిన వారు దేవుడు వాక్యానికి నా హృదయంలో చోటు ఉంది అని అంటారా? ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. మందిరంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఏదైనా గుర్తొస్తే బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాడు ఎక్కడ? యాయిరు వెళ్ళిపోయాడా? మీరు గమనించండి, వాక్యానికి అన్వయించుకోండి. ఆ మాటలు ఎప్పుడైతే వినపడుతున్నాయో, ఎప్పుడైతే పరిస్థితి వచ్చిందో ప్రభు చెప్తున్నాడు, లక్ష్య పెట్టకు వారి మాట వినొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికే సమస్త సాధ్యం. నువ్వేమని అనుకోవాలి తెలుసా? నేను దేవుడి మందిరములో ఉన్నాను, దేవుడి వాక్యము నా హృదయములో ఉంది, యేసయ్యకు నా స్థలములో చోటు, నా హృదయములో చోటు ఉంది. ఆయన నా హృదయంలో చోటు ఇచ్చిన తర్వాత ఆయన ఆరాధించి 2:30-3 గంటలు మరి దేనికి నేను చోటు ఇవ్వను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాచారం రాగానే వెళ్ళిపోయాడు యాయిరు. అంటే జరిగేది ఎలాగా జరుగుతుంది? ఆ ప్రమాదాన్ని మనం ఆపలేం, జరిగిందని తప్పించలేం. కానీ నా సమయం అక్కడ విలువైనది. అది నా ఇల్లు, దేవుడి మందిరమో, అది వీధో, చెట్టో, ఎక్కడైనా సరే యేసయ్యకు నా హృదయంలో చోటు ఇచ్చాను. ఆయన వస్తున్నప్పుడు నా హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. వదిలిపెట్టవలసిన వాటి అన్నిటిని వదిలిపెడితే ఆయన నా హృదయములో స్థిర నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతారు చాలామంది ఫోన్ రాగానే. ఒకవేళ వెళ్తే వెళ్ళండి, తప్పులేదు. దేవుడికి రేపొద్దున లెక్క అప్పగించాలి, తెలుసా? దేవుడికి లెక్క అప్పగించాలి. ఇక్కడ ఇవన్నీ చాలా తేలికగా సునాయాసంగా చేసే పనులు. అర్థమైందా? చాలా తేలికగా చేసే పనులు, కానీ చాలా భయంకరమైన శిక్షలు అనుభవిస్తాం మనం. ప్రాణము పోయినా సరే, ఊపిరి వదిలి వెళ్ళే పరిస్థితుల్లో కూడా దేవుడి మందిరములోనే మనం గడపాలి. అంతేగాని సమాచారం రాగానే, ఏదో ఫోన్ రాగానే, ఎవరు ఏదో ఇమ్మన్నారు, ఎవరు ఏదో చేయమన్నారని వెంటనే మనం వెళ్ళిపోతాం. అంటే చెప్తున్నాను, దేవుడి సన్నిధిని అపహసిస్తున్నావు, దేవుడి సన్నిధిని తృణీకరిస్తున్నావు, దేవుడు మాటను తిక్కరిస్తున్నావు, దేవుడికి నీ హృదయంలో స్థలము లేదు. మీరు ఎంతవరకు దీన్ని అన్వయించుకుంటారో అన్వయించుకోండి. నువ్వు దేవుడికి విలువిస్తే, దేవుడికి అవకాశం ఇస్తే, చూడండి, ఆ ప్రధాన అధికారి తన బండి ఎక్కేసి, రథం ఎక్కేసి, రండి వెళ్ళిపోదాం అని టకటకటకటకట వెళ్ళిపోవాలి. ఎక్కడికే? కూతురు దగ్గరికి. పోని ఉన్నాడు, నిలబడ్డాడు, వెంటనే వెళ్ళాడు యేసయ్య? వెళ్ళలేదండి. మళ్ళీ మధ్యలో 12 సంవత్సరం రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. మళ్ళీ అక్కడ కొంత టైం పడుతుంది. అప్పుడు చూడండి, మనకి ఏదైనా మన ఇంటి వారు మరణంలో ఉన్నారు, మరణించారని తెలియగానే మనం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, నేను ఉన్నాను అక్కడ, నేను కూడా వచ్చేస్తాను, ఉన్నాను అనుకో, సరే ఉన్నారు అనుకుందాం. మీరు అప్పుడు నేను ఆలస్యం చేస్తే మీకు ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది. ఇదేంటి, నా ఇంట్లో చచ్చిపోరని చెప్పుకోడు, ఇది ఇంత ఆలస్యం చేస్తున్నాడు, మామూలుగా చేస్తే పర్లేదు, ఇప్పుడు కూడా చేస్తాడా అని చూడండి, మనసులో ఎన్నో కలవరాలు వస్తాయి. అటువంటి కలవర యాయిరికి కూడా ఉంది. అయినా కానీ ప్రభు ఏమన్నాడో, నమ్మిక మాత్రం ఉంచు. ఫస్ట్ ఏమన్నాడో, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మనం కూడా
మనకి దుష్టుడు ఇదిగో ఎల్లపోయినా పర్లేదులే, నొప్పి ఉందగా, బాధ ఉందగా, ఆదివారం వెళ్తుండగా, ప్రతి ఆదివారం వెళ్తుండగా ఈ వారం మానేస్తే ఏమవుతుందని ఎన్నో తలంపులు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నువ్వు చెప్పవలసింది, నీకు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా దేవుడు? ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు, ఆ మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఎప్పుడైతే ఆయన వెళ్తున్నప్పుడు మధ్యలో ఈవిడ వచ్చింది, మళ్ళీ ఈవిడతో కొంచెం సంభాషణ అయినా కానీ అధికారి అలాగే నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నేను నమ్మిక ఉంచున్నాను. ఎలాగా? మరణమును జీవముగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నమ్మిక ఉంచాడో మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. రాగానే జరిగిన పరిస్థితి, స్థలము లేదు, ఆయనకి స్థలము లేదు. ఆయన అడుగుతాడు, స్థలమియుడి ఏంటంట, నాకు స్థలమియుడి, నాకు స్థలమియుడి అన్న దేవాతి దేవుడు అంటే ఈ భూమికి పునాది వేశాడు. ఏంటంట? యెషయా గ్రంథం చూడండి ఒకసారి, చదవండి అది చదివి వచ్చేద్దాం మన వాక్యంలోనికి. 48:12 ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు స్థలమియుడి అని, కానీ వాక్యం అంటుంది, చదవండి ఒక్కసారి చదవండి. 12 యాకోబు, నిన్ను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గు, నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడును, నా హస్తము భూమికి పునాది వేసును. నా వైపు చూడండి, ఆ కింద ఉంటుంది ఇంకా, నా కుడి చెయ్యి ఆకాశములను వ్యాపింపచేయను, నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును, మనుషుడు ఒక్కడే నిలబడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, యాకోబు నిన్ను పిలిచింది నేనే. మన పేర్లు పెట్టుకుందాం యాకోబు దగ్గర, రమేషో, రాజు, కిరణో, మహేషో పెట్టుకోండి. నిన్ను పిలిచిన వాడు నేనే, నాకు చెవెగ్గు, నా మాట విను. నేను ఎవరినో తెలుసా? మొదటి వాడిని కడపటి వాడిని, ఆల్ఫా ఓమేగా. హస్తము భూమికి, గుర్తించుకోండి, దేవుని హస్తము భూమికి పునాది వేస్తే ఈ భూమి మీద ఆయనకి చోటు లేదు. అర్థమైందా? ఆయన స్వహస్తాలతో భూమికి పునాది వేశాడు. ఈ భూమికి పునాది వేశాడు. ఒక చోటు ఉంటుంది, భూమి నా పాదమీటము, ఆకాశము నా సింహాసనం. కానీ భూమి నా పాదపీఠమైనా, చేతితో నా భూమికి పునాది వేసినా, నేనుండే స్థలం ఏంటో తెలుసా? మనుష్యుడి యొక్క హృదయములో మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన హృదయములో ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. కానీ మన హృదయములో స్థలం అడుగుతూ ఉంటుంటే మనం అపహాసం చేస్తున్నాం, తిక్కరిస్తున్నాం, తృణీకరిస్తున్నాం. లోపడున్న వాటిని తీసివేయటం లేదు. వాటితోటే స్నేహం, వాటితోటే నడవటం, వాటితోటే పడుకోవటం, వాటితోటే తెల్లారటం, వాటితోటే జీవితమును కొనసాగించుకుంటూ పైకి ముసుగేసాం. ముసుక క్రైస్తవుడు పైకి ముసుకేశాడు. ఏంటో క్రైస్తవుడు పాట పాడుతున్నాను, వాక్యం చెబుతున్నాను, వాక్యం వింటున్నాను, ఆరాధన చేస్తున్నాను, పరిచర్య చేస్తాను, అన్నీ చేస్తాడు. కానీ వాడికి హృదయములో యేసయ్యకు స్థలము లేదు. ఎవరికి యేసయ్య అంటే ఎవరు? వాక్యము. యేసయ్య అంటే వాక్యం. వాక్యానికే చోటు లేదు. ఆ వాక్యం మనకు చోటిమ్మని ఆయన ప్రతి వారము, ప్రతిరోజు నువ్వు యూట్యూబ్ ద్వారా వాక్యం విన్నప్పుడు, మందిరములో ప్రసంగం విన్నప్పుడు, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు వెంటనే ఆయన మన హృదయం తలుపు దగ్గర నించుని తట్టుతున్నాడు. తీయగలుగుతున్నామా? తీస్తున్నామా మనం? నిజంగా చెప్పండి, ఒక విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేసి ఇది వదిలే అని అన్నప్పుడు నిజంగా వదిలేసి, రా ప్రభువా వదిలేశారు అని ఎవరని చెప్పగలిగారా? చిన్నదానిలో కానీ పెద్ద వాటిలో కానీ రెండు విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. శత్రువుని క్షమించే విషయంలో కానీ, దేవుని ఆరాధన చేసే విషయంలో కానీ, క్రమముగా ప్రార్థించే విషయంలో కానీ, క్రమముగా ధ్యానించే విషయంలో కానీ, దేవుడి మందిరమునికి వచ్చే విషయంలో కానీ, దేవుడి మందిరము నుంచి వెళ్ళే విషయంలో కానీ. అంతేగా పౌలు గారు ఒక మాట చెప్పాడు, సహవాసంగా కూడుట మానకుండి. ఇది ఎవరు చెప్పారు? ఆది అపోస్తులు. సహవాసముగా కూడుట మానకుడి. వారు ఆ మాట చెప్పి ఆ మాట ప్రకారంగా వారి జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు, వారు ఎంటంటా కూడుకునేటప్పుడు పరిస్థితులు ఏంటో తెలుసా? 4, 5 కూడుకున్నారంటే చంపేసేవాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో
భయానకరమైన పరిస్థితుల్లో కూడా వారు ఒక్కరోజు కూడా కూడుకోవటం మానలేదండి. ఈ రోజున ఆదివారం ఆరాధన రావటానికి, వారి వారి మందిరాలకి వెళ్ళటానికి, వారి వారి ఆరాధన స్థలాలకి వెళ్ళటానికి ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అంటే ఒకటి చెప్తాను వినండి, ఇది గుర్తుంచుకోండి మీరు. ఒక క్రైస్తవుడు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా? వెళ్ళాలి. ఆరాధించాలా? ఆరాధించాలి. అది దేవుడు మనకు పెట్టిన నియమం అది. అయితే మరి తన వృత్తి, తన ఉద్యోగం, తన పరిస్థితులను బట్టి, పై అధికారులను బట్టి ఒక్కొక్కసారి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఒక సేవకుడు ఏమన్నాడు చెప్పనా? వెళ్ళు, పర్వాలేదు. ఆ రోజు ఎగ్జామ్ ఉందా? ఆ రోజు అధికారులతో నీకు చెప్పిన పనులు లోబడు. అధికారికి లోబడాలి, పై అధికారికి లోబడాలి. కాబట్టి అలా లోబడి ఆ రోజున కనుక నువ్వు ఆదివారం ఆరాధనకి రాలేకపోతే నువ్వు ఏ పని నిమిత్తమైతే వెళ్ళి ఆ పని ఆరాధనతో చేసేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎగ్జామ్ వెళ్ళావా? ఆ ఎగ్జామ్ ఆరాధన ప్రకారంగా రాశారు. ఆరాధిస్తూ రాసేయలే. ఏదైనా పనికి వెళ్ళావా? అదే పనిలో ఆరాధిస్తూ దేవుని ఆ పని నువ్వు చేసుకొచ్చాలి. అదే నీకు ఆరాధన అయిపోవాలి. అంతేగాని నిప్పు ఉంది, బాధ ఉంది, అది ఉంది, ఇది ఉంది. నేను చెప్తాను, శరీర సంబంధమైన సాకులు పనిచేయవు ఇక్కడ. అర్థమైందా? పని చెయ్యు. శరీర సంబంధమైన బలహీనతలు పనిచేయు. ఎందుకో తెలుసా? శరీరము నిష్ప్రయోజనం. శరీరము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేస్తుంది. ఇప్పుడు నాకు కాలు పోలేదు, కాలు పోయింది భౌతికంగా కుంటోని. మరి నా ఆత్మ అంటే ఆత్మలో కూడా కుంటోనే. అంటే ప్రార్థనకు రాలేదంటే కనుక భౌతికంగా కుంటాడే, కానీ అంతకంటే ప్రమాదుడు ఎప్పుడాడు ఆత్మీయం కూడా కుంటోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడి మందిరానికి రావాలి. పరిస్థితులు బట్టి ఎక్కడికైనా వెళితే అదే నీకు ఆరాధనగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది పరిస్థితులని తనకు మలుచుకుని ఆ పనిని ఆటంకం పెట్టుకుని చాలామంది మానేస్తారు. వారి విషయాలు దేవుడు పరలోకంలో వారొక గ్రంథం తెరవబడ్డప్పుడు క్రియలన్నీ బయటపడిపోతాయి. సరే చూడండి, ఎప్పుడైతే యాయిరింటికి వస్తే యాయిరింటి దగ్గర స్థలం లేదు ఆయనకి. కానీ స్థలం ఇస్తే జరిగినది ఏంటో తెలుసా? చిన్నదానా లెమ్మని చెప్తున్నాను అనగానే వెంటనే లేస్తే మరొక చాటు ఉంటుంది, ఆమెకి ఏదైనా తినడానికే పెట్టమన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ తినేటప్పుడు ఆమె మనిషి బ్రతికింది, వాళ్ళకి తెలియాలి. అమ్మో భూతం వచ్చేసింది, అమ్మో దెయ్యం వచ్చేసిందని. కాబట్టి ఆమె మనిషే, కాబట్టి ఆమెకి ఏమైనా తినడానికి పెట్టండి అన్నప్పుడు పెట్టాడు. ఇప్పుడు మనకు తినడానికి ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఆయనకు అవకాశం ఇచ్చాం. రా ప్రభువా, ఈ పాపాన్ని వదలలేకపోతున్నాను, ఈ బలహీనతను జయించలేకపోతున్నాను, నా హృదయంలో నీకు స్థలం లేదని నాకు అర్థమవుతుంది. ఏ విషయంలో అయితే మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామో, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నామో, దేవుడికి ఇవ్వలేకపోతున్నామో, మన ఇంట్లో 24 గంటలు ప్రతి పనికి సమయం ఉంటుంది, కానీ దేవునితో గడిపే విషయం సమయం లేనప్పుడు కారణం ఏంటో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? దేవునికి నీ హృదయంలో స్థలం లేదని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పనా? ప్రభువా రానైనా ఏంటంట, రాయేసయ్య రండి అని మనం ఆహ్వానించగలిగితే, ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు దేవుడిని ఆహ్వానించావో, ఆయన వాక్యమునికి అవకాశం ఇచ్చావో, వచ్చి చిన్నదానా లెమ్మను అని ఆయన లేపాడో, అలాగా ఆ స్థితిలో నుంచి మన పైకి లేపి ఆయన జీవవాక్యముతో మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడుగుతాను, యేసయ్యకు తలవాల్చుకోవడానికి స్థలము లేదు, అక్కడికి వస్తే అక్కడ స్థలము లేదు, ఓకేనా? మరి మనకి ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన గది ఉంది. మన గదిలో ఉన్న నివాసములో దేవుడితో మాట్లాడే స్థలం మనకు ఉండాలి వద్దా? ఆ మూలకెళ్ళి మోకాళ్ళు వేయడానికి ఇంత స్థలం చాలు, 2 మోకాళ్ళు ఆంచడానికి అదే చాలు మనకు. ఆ స్థలం ఉందా? ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ భూమిని, ఈ ఆకాశమును ఆయన కలుగు చేసి, ఆయన పాదము, ఆయన సింహాసనము ఆకాశము భూమితో పోల్చి వాటన్నిటిని వలన అతనికి ఏమాత్రము కూడా సంతోషము, ఆనందము లేదు. కానీ దేవాతి దేవుడు తను తగ్గించుకొని నా హృదయము దగ్గరికి వచ్చి తట్టుతూ ఉన్నాడు. ఎవడైనా నా స్వరం వింటాడేమో, ఎవరైనా నా మాట వింటారేమో, ఎవరైనా విని తలుపు తీస్తారేమో, తీస్తే అతడితో నాతో అతడు కలిసి జీవించి ప్రయాణం చేద్దామని ఇష్టపడుతున్నాడు. అనుభవాలు మనకు ఉండాలి.
చోటు ఇవ్వాలి, వాక్యమునకు చోటు ఇవ్వాలి. వాక్యం వింటామా, వాక్యం అలా పక్కకి వెళ్ళిపోతాడు. వాక్యం వింటామా, వాక్యాన్ని తృణీకరిస్తాం. వాక్యం వింటామా, మనకున్న విచారం వల్ల, మనకున్న దుఃఖం వల్ల ఆ వాక్యం ఫలించదు, అభివృద్ధిలోనికి రాదు. కారణం ఏంటో తెలుసా? బాధ, దుఃఖం. అటువంటి పరిస్థితులు కనుక మనం ఉంటే కనుక చూడండి, నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. గందరగోళంగా పరిస్థితులు జరిగినా, భయానకరమైన పరిస్థితులు జరిగినా నువ్వు యేసయ్య సన్నిధి నుంచి వెళ్ళకూడదు. చార్లెస్ ఫిన్నీ గారు ఒక మాట అంటాడు, తెలుసా? చార్లెస్ ఫిన్నీ గారు తెలుసా? మిషనరీ బుక్స్ చదివితే తెలుస్తుంది, చదవండి. ప్రపంచంలో అంటే పిశాచులన్నీ కూడా చుట్టుముట్టినా నేను మోకాళ్ళ నుంచి లేగనన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు దబేలు ఒక శబ్దం వస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం మంచం మీదకి, వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఆ పక్కన ఏదైనా పులుగో పిల్లో అరిసినకు దబేలుబడి వచ్చేసి పిల్లలను కూడా తొక్కేసి మంచం మీదకి వెళ్ళిపోతాం మనం. అంటే ఏంటి? భయం. పోనీలే, ఆ భౌతిక సంబంధం భయం ఉందా? పోనీలే, ఆ భయం నుంచి ఆయనే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు దేవుడు వాక్యమునికి చోటిస్తే, దేవుడు వాక్యము నీలో ఉంటే కలవరం ఉండదు. దేవునికి స్తోత్రం. భయం ఉండదు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచుతో ఏంటో తెలుసా? మరణమే ఉన్నా, మరణము కలిగిన పరిస్థితులే ఉన్నా, అవమానమే ఉన్నా, నిందే ఉన్నా, నిట్టూర్పులున్నా, హేళన ఉన్నా, అపహాసము చేసిన దేవుడి వాక్యము నా హృదయములో ఉంది. యాయీరు పక్కన యేసయ్య ఎలాగైతే ఉన్నాడో మన హృదయంలో దేవుడి వాక్యం ఉంటే కనుక కలవరం పడము మనం, అధైర్యపడము మనం, భయపడము మనం. ఎందుకంటే మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన కన్నీటి నాట్యముగా మార్చగలిగిన వాడు, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా మార్చగలిగిన యేసయ్య వాక్యం నీ హృదయములుంటే నీకెందుకు భయం? లేకపోతేనే ఈ భయాలు, తెలుసా? అందుకే యేసయ్యకు స్థలము లేనందుకు బాధ లేదు ఆయనకి ఈ భూమి మీద. ఎందుకంటే ఆయన ఏ రోజు పడుకోలేదైనా, సంచారం చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, స్వస్థపరుస్తూనే ఉన్నాడు, బాధ చేస్తూనే ఉన్నాడు. చివరికని సిలువలో మరణించి తలవాల్చాడు. అక్కడ తలవాల్చాడు ఆయన. అర్థమైందా? ఆయన తలవాల్చి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అర్థమైందా? మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదని చెప్పింది ఇక్కడ, కానీ యేసయ్య ఎక్కడ తలవాల్చాడు? సిలువలో. ఎవరి కొరకు తలవాల్చాడు? మనందరి కొరకు. లోకంలో ఉన్న ప్రతి ప్రజ, ప్రతి తెగ కొరకు ఆయన తలవాల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భములు బట్టి మనం మీకు కొన్ని స్థలాలు పరిచయం చేస్తున్నాం. ఆది కాండంలోనికి రండి, మూలవాక్యాన్ని అలాగే పెట్టుకోండి. మీ మనస్సులో యేసయ్యకు స్థలము లేదు, దేవుడి వాక్యమునకు స్థలము లేదన్న మాటను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆది కాండం 35:13 చదవండి. 35:13. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. నా వైపు చూడండి. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఎవరతను? ఎవరితో మాట్లాడాడు? యాకోబు పద్దనమరాము నుండి వచ్చి చుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఎప్పుడైతే యాకోబు ఒక స్థలములో నిలబడి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు దేవుడితో మాట్లాడిన తర్వాత దేవుడు యాకోబు ఏ స్థలములో అయితే మాట్లాడాడో ఆ స్థలములో నుండి ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయాడంట, పరలోక పట్టణం వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నా ప్రశ్న, ప్రతిరోజు దేవుడితో మాట్లాడే స్థలం ఉందా మీ 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 జీవితాలలో? ఇందాక చెప్పాను కదా, నీకు గది ఉంటుంది. ఆ గదిలో బీరువాకి స్థలం ఉంటుంది, ఫ్రిడ్జ్కి స్థలం ఉంటుంది, వాషింగ్ మిషన్కి స్థలం ఉంటుంది, టీవీకి ఒక స్థలం ఉంటుంది. అర్థమైందా? మనము కొనుక్కున్న ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. కానీ నీవు దేవునితో మాట్లాడడానికి మోకాళ్ళు వేసే స్థలం ఉందా లేదా అది గుర్తించుకోండి. గుర్తించుకోండి. అన్నిటికి స్థలాలు ఉన్నాయి, కానీ ఏదో ఒక మూలకెళ్ళి ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయం నువ్వు ఎప్పుడైతే దేవుడితో మాట్లాడాలనుకున్నావో ఆ మాట్లాడాలనుకునే ప్రతిసారి నీకు స్థలం ఉందా? నువ్వు మోకాళ్ళు వేసే స్థలం ఉందా? నీ 2 మోకాళ్ళు ఆంచడానికి ఎంత స్థలం కావాలి చెప్పండి? ఆ స్థలం ఉందా?
ఆ స్థలానికి వెళ్ళి నువ్వు దేవుడితో మాట్లాడితే అదే స్థలములో దేవుడు నీతో మాట్లాడి ప్రతిరోజు ఆయన పరలోకం నుండి వస్తాడు, పరలోకం వెళ్తాడు, పరలోకం నుండి వస్తాడు, పరలోకం వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ ఉంటుంది స్థలం. చాలామంది క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థించడానికి స్థలం ఉండదు, వాళ్ళ మోకాళ్ళు వేయడానికి స్థలం ఉండదు. యోసేపు తన అన్నలను చూసి ఏడవటానికి ఏమి ఎత్తుకున్నాడు? మళ్ళీ రిఫరెన్స్ చూపించగలదు మీకు. ఏడవటానికి స్థలాన్ని వెతుక్కున్నాడంట యోసేపు. ఎప్పుడైతే తన అన్నలను చూశాడో ఆ ఆనందాన్ని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఒక స్థలాన్ని చూసి బోరుని ఏడ్చాడు. ఆ స్థలం ఏంటో తెలుసా? ప్రతిరోజు యోసేపు దేవునితో మాట్లాడే స్థలం అది. తన అన్న కొరకు, తన తల్లి కొరకు, తన అన్నదమ్ముల కొరకు, అయ్యో నా దేశాన్ని, నా పట్టణాన్ని, నా ప్రజలను విడిచి పరదేశిగా ఉన్నానని ప్రతిరోజు ఏడ్చే స్థలం ఒకటి ఉన్నది యోసేపుకి. ప్రతిరోజు దేవుడు మాట్లాడే స్థలం ఒకటి ఉన్నది. ఎప్పుడైతే తన అన్నలను చూశాడో, తన రక్త సంబంధికులను చూశాడో, తను ఎక్కడ పడితే అక్కడ ఆడవలేదు, ఎక్కడ పడితే అక్కడ ఆడవలేదు. మనం ఎక్కడ పడితే అక్కడ మన విషయాలు చెప్పేసుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడుతూనే ఉంటాం. నేను చెప్తాను, ఒక క్రైస్తవుడు, క్రీస్తును కలిగిన వాడు, వాక్యమునకు తన హృదయంలో చోటిచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? దేవుడు కలుసుకుని ఒక స్థలం ఉంటుంది. అదే నువ్వు మోకాళ్ళు వేసే స్థలం, నువ్వు మోకాళ్ళు వేసే స్థలం. ఆ మోకాళ్ళు వేసే స్థలము కనుక నీకు నీ ఇంటిలో, నీ గదిలో కానీ ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. కారణం తెలుసా? ఆ స్థలానికి పరలోకము నుండి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం నుండి వెళ్తాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. అనుభవాలు ఉన్నాయా? ప్రార్థించేటప్పుడు అలా మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు వింటాడు. అని చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు మొర్ర పెట్టగానే నిశ్చయముగా విందును, విననెరక ఉండినట్లు నా చెవులు మందము కాదు, సహాయము చేయకుండా ఉన్నట్లు నా హస్తము కొరచ కాదు. ఈ మాటని నీ హృదయములో కనుక చోటిస్తే, ఈ వాక్యం అని నీ హృదయములో చోటిస్తే ఏంటి, అప్పుడు నువ్వు ఈ స్థలములో నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన వినటానికి వస్తాడు అన్న ఒక దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది ఏంటి? దేవుడిని కలుసుకునే స్థలం. ఈ స్థలం పేరు ఏంటి తెలుసా? నేను పెట్టింది దేవుడు మాట్లాడే స్థలం. ఏంటంట? దేవుడితో నువ్వు మాట్లాడే స్థలం, దేవుడు నీతో మాట్లాడే స్థలం. ఆయనకి ఆ స్థలాలు కాదు కావలసింది, ఈ భౌతిక సంబంధమైన స్థలాలు కాదు. నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో అక్కడికి దిగి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు కొరకు బేతేలు దగ్గరికి వచ్చాడు, యాకోబు కొరకు ఎబ్బోకొరేవు దగ్గర వచ్చాడు. యాకోబుడు పద్మరాము నుంచి వస్తాడు, మధ్యలో కలిశాడు. ఎక్కడైతే అని కలుసుకోవటానికి నువ్వు ఏ స్థలములో అయితే మోకరిస్తావో, నేను అంటాను అది వాష్రూమ్ అయినా పర్వాలేదు, అది వాష్రూమ్ అయినా పర్లే, స్థలం ఏదైనా పర్లేదు, నీ ఉద్దేశం మంచిదే ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు, ఒక మిషనరీ అంటాడు, స్థలం ఏదైనా పర్లేదు, నీ ఉద్దేశము మంచిదై ఉండాలి. నువ్వు ఎక్కడ మోకరించినా పర్లేదు, నువ్వు సర్వోన్నత దేవునితో మాట్లాడడానికి నీ ఉద్దేశం బాగుంది. అనుభవం మనకు ఉండాలండి, అనుభవం మనకు ఉండాలి. మన ఒకసారి గమనించండి, మన ఇంట్లో అన్నిటికీ స్థలం ఉంటుంది. మన కూర్చోవడానికి ఉంటుంది, పడుకోవడానికి ఉంటుంది, నుంచోవడానికి ఉంటుంది, తిరగడానికి ఉంటుంది, వస్తువులకు ఉంటుంది, పరికరాలకు ఉంటుంది, అన్నిటికి ఉంటుంది. కానీ చాలా క్రైస్తవ కుటుంబాలలో ఆ వ్యక్తి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా పిలువబడుతున్న వారు దేవుడితో మాట్లాడడానికి మోకాళ్ళు వేసే స్థలము లేదు చాలా ఇళ్లలో. తెలుసా అర్థమైందన్నమాట. మోకాళ్ళు వేసే స్థలము గనక నీకుంటే, దాన్ని పదిలంగా నువ్వు కొనసాగిస్తే గనక ప్రతిరోజు దేవుడు వస్తాడు. చెప్పాడుగా దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళిపోయాడు. ఎవరు? దేవుడు. ఎవరు? సర్వోన్నతుడు. ఇప్పుడు అప్పుడున్న దేవుడికి ఇప్పుడున్న దేవుడికి ఏం తేడా? మన దేవుడు ఎవరు? నిన్న నేడు మారనివాడు. యాకోబు, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, నా మాట చెవు ఎగ్గు. నువ్వెక్కడైతే మోకరిస్తావో, ఏ స్థలములో అయితే నన్ను వేడుకుంటావో ఆ స్థలమునికి నేను వస్తాను, ఆ స్థలములో నీతో మాట్లాడతాను, ఆ స్థలము నుండి నేను నా స్థానానికి వెళ్ళిపోతానంటాడు. దేవునికి స్తోత్రం. అలా మోకరించే స్థలము కనుక నీ గదిలో లేకపోతే, నీ నివాసంలో లేకపోతే కనుక, ఎన్నిటికి స్థలం ఉన్నా కానీ
ఏ విషయమునకు స్థలం ఉన్నా కానీ, ఏ వస్తువుకు స్థలం ఉన్నా కానీ నీకు పరలోకంలో స్థలం ఉండదు. గుర్తించుకో. పరలోకంలో స్థలం ఉండదు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో భక్తి జీవితం కొనసాగిస్తున్నప్పుడు దేవుడి వాక్యానికి చోటు లేనప్పుడు పరలోకంలో ఏముంటుంది చెప్పండి. మీకు పరలోకంలో ఏముంటుంది చెప్పండి. మనకి స్థలాలు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, స్థలాల మీద స్థలాలు కొంటారు, స్థలాల పక్కన స్థలాలు కొంటారు. అర్థమైందా? ఇల్లు మీద ఇల్లు కడతాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు, ఎన్ని ఉంటాయో. కానీ దేవుడితో మాట్లాడే స్థలం ఉండదు. సర్వోన్నతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడితో మాట్లాడడానికి మన మోకాళ్ళు ఆంచగలిగే ఆ స్థలము చాలా మందికి ఉండదు. ఒకవేళ ఉంటే జరిగేది ఏంటో తెలుసా? నేను కాదు, వాక్యం చెప్తుంది. దేవుడే ఆ స్థలానికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఆ స్థలము నుండి పరమునికి వెళ్ళిపోతాడు. ఇది ప్రతిరోజు ఉదయకాలము, సాయంకాలము, మధ్యాహ్న కాల సమయం జరుగుతూ ఉంటుంది. నువ్వెప్పుడు మోకరిస్తే అప్పుడు ఆయన వస్తాడు. నువ్వెప్పుడు మాట్లాడిన తర్వాత చాలిస్తావో అప్పుడు ఆయన వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 33:5 చదవండి. యెహోవా మహాఘనత నొందినవాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించువాడు, న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపును. చూడండి, ఆయన స్థలం ఎలా ఉందంట? ఉన్నతమైన స్థలం. ఎక్కడ? సియోను, పరలోక పట్టణములో ఆయనకు ఒక ఉన్నతమైన స్థలం. అది అక్కడ ఏమని ఉందంటే, న్యాయముతో నీతితో సియోను నింపును. నేను అంటాను, దేవునికి కనుక మన హృదయములో కనుక ఉన్నతమైన స్థలం ఉంటే, ఉన్నతంగా ఆయనకు పెద్దపీఠం వేస్తే, ఆయన వాక్యాన్ని కనుక మన హృదయములో కనుక చోటిస్తే, ఆయన వచ్చి పని చేయడానికి స్థలం ఇస్తే జరిగేది ఏంటో తెలుసా? ఆ వ్యక్తి న్యాయముతో నడుచుకుంటాడు, నీతితో బ్రతుకుతాడు. ఏది న్యాయం? అన్యాయం చేయటం, అక్రమంగా నడుచుకోవటం. అంతేగా కదా, మేకా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. మనుషుడా, ఏది ఉత్తమమో, 6వ అధ్యాయంలో ఉంటుంది, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏంటో తెలుసా? న్యాయముగా నడుచుకున్నట. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏంటంటే, మనుషుడా, నీకు ఏది ఉత్తమమో అది తెలియజేయ ఉన్నది. నేను చెప్పాను ఏంటో తెలుసా? న్యాయముగా నడుచుకో. న్యాయముగా అంటే అక్రమము చెయ్యొద్దు, న్యాయాన్ని అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయముగా త్రెప్పొద్దు. బలవంతులు బలహీనులకి అన్యాయం చేస్తారు, డబ్బున్నవాడు పేదవాడికి అన్యాయం చేస్తాడు. ఎందుకంటే వాడి మాటే గెలుస్తుంది. ఇక్కడ అంటాను, నువ్వు క్రైస్తవుడవైతే, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే, వాక్యమునికి నీ హృదయంలో స్థలం ఉంటే, చోటు ఉంటే, యేసుని ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో, నా జీవితంలో ఏముంటుంది చెప్ప? న్యాయం ఉంటుంది. సొంత సహోదరుడైనా, సొంత తల్లి అయినా న్యాయము తప్పకుండా మనం మాట్లాడతాం. చాలా చోట్ల, చాలా సందర్భముల్లో ఏంటి, తన సొంత వారు తప్పు చేస్తే ఆ తప్పుని కప్పుపుచ్చుకునే సందర్భాలు లేవా? యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు, న్యాయము మాట్లాడు. ఎందుకో తెలుసా? నువ్వు నా వాక్యానికి చోటిచ్చావు, నేను నీలోనికి వచ్చాను. నేను కోరుకుంది ఏంటో తెలుసా? నేను నీలోనికి వచ్చిన తర్వాత నేను నీకు చెప్పేది తెలుసా? న్యాయంగా నడుచుకో, న్యాయంగా మాట్లాడు, నిజమే మాట్లాడు. పొరపాటుగా మాట్లాడావా, పొరపాటుగా ఏదైనా అన్నావా, పరిస్థితులు ఒక రకంగా మారి అదే విషయం నీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పుని తప్పుగా ఒప్పుకో, న్యాయాన్ని న్యాయంగా ఒప్పుకో. అరే, ఇది న్యాయము కాదు అని తెలియబడిసిన తర్వాత కూడా అస్సలు నేను ఒప్పుకోనని అన్యాయమైన మార్గములో నడిస్తే ఉన్నత స్థలములో నివసించడానికి నీకు నాకు యోగ్యత లేదు. ఎందుకంటే ఆయన ఉన్నత స్థలం ఎలా నింపబడింది తెలుసా? న్యాయముతో నీతితో ఆయన యెరూషలేమును నింపేశాడు, సియోని నింపేశాడు. ఆయన వాక్యం మనకు మన హృదయంలో ఉంటే న్యాయంగా నడుచుకుంటాం, న్యాయంగా మాట్లాడతాం, న్యాయంగా ప్రవర్తిస్తాం, న్యాయంగా జీవిస్తాం, న్యాయమైన వ్యాపారం చేస్తాం, న్యాయమైన ఉద్యోగం చేస్తాం, అక్రమము చెయ్యం. అర్థమైందా? ఒకవేళ అన్యాయము చేస్తే చెప్తా ఉంటాను కదా, నేను బళ్ళారులో ఒక ఆయన ఉంటాడు. ఒక సేవకుడు ప్రాంతం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిలో ఉండవలసిన పరిస్థితి వస్తే మిటికిలికి ఆయన ఉద్యోగి
ఈ సేవకుడి కంటే పెద్దోడు అడిగాడు, అయ్యా మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? నేను పలానా. అప్పుడు అన్నాడు ఆయన, మరి ఉద్యోగంలోనే లంచాలు తీసుకుంటారు కదా ఈ ఉద్యోగంలో, మరి మీరు ఎలాగా అంటే అది కామన్. ఏంటంట, అది మా ప్రొఫెషన్, అది తప్పు కదా, అది న్యాయము కాదు కదా, అది దేవుని చిత్తము కాదు కదా, అది అక్రమము కాదంటే నువ్వెవడు నా చెప్తేకి ఈ రోజు ఉన్నావో రేపొద్దున వెళ్ళిపో మా ఇంటి నుంచి అన్నాడు. వెళ్ళిపోయాడు మంచి సేవకుడు. ఎవరో కదా, రాజశేఖరయ్య గారు, మదనపిల్ల రాజశేఖరయ్య గారు ఈ విషయం చెప్తున్నాను నేను. వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత కొన్ని నెలలకి ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది, అయ్యా ఇటువైపు మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యండి అని. చూడండి ఏం జరిగిందో మీకు షార్ట్ కట్లో చెప్పేస్తాను. వెళ్ళాడు ఒక రోజు, నా మీటింగ్ జరిగినప్పుడు మరలా వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆయన ఎప్పుడైతే గేటు తీసి లోపలికి వెళ్ళాడో భార్య భర్త అక్కడ ఉన్నారు. అయ్యా పాస్టర్ గారు వచ్చారని చెప్పింది భర్తకే. ఆయన ఎలాగుంటే ఇలా తిరిగి వందనాలు అయ్యగారు అంటున్నాడు. ఈయనకి అర్థం అవ్వలేదు, ఇదేంటి నేను ఇటువైపు ఉంటే అటువైపు తీసి వందనాలు చెప్తాడు అనుకున్నాను. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత చెప్తున్నాడు, ఏడుస్తూ అంటున్నాడు ఆ వ్యక్తి, అయ్యా నేను నా యేసయ్యను ఎక్కడ పోగొట్టుకున్నానని చెబితే వెళ్ళి తెచ్చుకుంటాను అని అంటున్నాడు. ఏడుస్తున్నాడు. ఏటాయనని విచారిస్తే కళ్ళు పోని. ఏంటంట, చూపు పోయింది. ఎప్పుడైతే సేవకుడు హెచ్చరించాడో, ఎప్పుడైతే సేవకుడు గద్దించాడో, ఎప్పుడైతే సేవకుడు ఆ వ్యక్తిని సరిచేసుకోమని చెప్పాడు, అయ్యా ఇది న్యాయము కాదు, ఇది అక్రమైన మార్గం అని చెప్పినప్పుడు సరిచేసుకుంటే ఆ వ్యక్తికి పరిస్థితి వచ్చేది కాదు. కళ్ళు పోని. ఇంకెక్కడ, నువ్వు ఎప్పుడైతే లంచం పుచ్చుకున్నావో, ఎప్పుడైతే నువ్వు అన్యాయంగా ప్రవర్తించావో, అప్పుడే న్యాయాధిపతి అయిన దేవుడు నీలోంచి వెళ్ళిపోయాడని చెప్పాడండి. అర్థమైందా? అంటే న్యాయంగా నడుచుకోవాలి. దేవుడి వాక్యానికి మన హృదయంలో చోటుంటే న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయము నీ ముందు ఏమాత్రము కూడా పని చేయడానికి అవకాశం లేదు, తెలుసా? న్యాయమే మాట్లాడాలి, న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా ఉద్యోగం చేయాలి, న్యాయంగా మనం ప్రవర్తించాలి. ఏ విషయమని సరే న్యాయంగా చేయాలి. ఎందుకో తెలుసా? మనం ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు ఉంది కాబట్టి. ఎవరు చేస్తారో తెలుసా అన్యాయం? దేవుడంటే భయము లేనోళ్ళు, దేవుడు వాక్యానికి చోటు లేనోళ్ళు, లోకస్తులు, లోక సంబంధంగా బ్రతుకుతున్నవారు. వాడు ఎలా పోతే నాకేంటి ఏంటంట, ప్రసంగి అంటాడు కదా, అంతా వ్యర్థమే. ఏంటంటే ఒక బలవంతుడు నేను చూస్తున్నాను, బలహీనుని చూస్తున్నాను. బలవంతుడు బలహీనుని ఏం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. వాడి మీద అధికారం చెలాయిస్తాడు. ఇది వ్యర్థం. అంటే అన్యాయం జరుగుతుంది అంటున్నాడు సొలొమోను. అన్యాయం జరుగుతుంది కాబట్టి వ్యర్థమే సమస్తం. ఏంటంటే వ్యర్థం. రెండోది ఏంటి? నీతి. ఏంటంతా నీతితో నింపబడాలి, నీతి కలిగి ఉండాలి. నీతిమంతులారా, నీతిమంతులారా, నీతి కలిగి ఉండాలి. ఎవరు నీతిగా ఉంటారో తెలుసా? దేవుడు వాక్యాన్ని కనుక హృదయంలో స్థలం ఉంటే, చోటిస్తే, విన్న వాక్యాన్ని కనుక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతాడు. ప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు. వారు ఏమవుతారు? తృప్తి. ఇక్కడ గనక ఈ వాక్యము చేత మనం తృప్తి పడకపోతే, వాక్యం అంటుంది పాతాళము నోరు తెరిచి తృప్తి నేరకుండా ఉందంట. ఎంతమంది పడ్డా రాని 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 అంటుందా? పాతాళమా తృప్తి నేరదంట. పాతాళానికి ఏమాత్రం కూడా దాని కడుపు నిండుతులేదు. ఎంతమందిలో వచ్చి దాన్ని దాచేసుకుంటుంది. ఎవరెవరిని? గనులని, ఘనహీనమైన వారిని, డబ్బున్న వారిని, డబ్బు లేని వారిని, పేరు ప్రఖ్యాతి లేని వారిని, పేరు ప్రఖ్యాత కలిగిన వారిని. ఇది మంచోడా చెడ్డోడు ఎన్ని అవసరం లేదు, దానికి మింగేయాలంతే. ఎవరు వెళ్ళిపోతారు తెలుసా? నీతి లేనివాళ్ళు. వారికి అక్కడ ఆ తృప్తి లేని చోటకి వెళ్ళిపోతారు. కానీ నా ప్రభు వాక్యం చెబుతుంది, ఆయనకి కనుక నీ హృదయములో, నా హృదయములో కనుక చోటిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మధ్య ఆకాశానికి వచ్చేంత వరకు కూడా న్యాయాన్ని ఎంత మాత్రం మనం తప్పకూడదు. ఒకవేళ న్యాయము తప్పేలాంటి పరిస్థితులు మనకు వచ్చినా, కలవరం వచ్చినా, మనుషులు మనం ప్రోత్సహించినా, మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినా, ప్రాణము పోయినా సరే, మెడ మీద తలకాయ లేచిపోయినా సరే న్యాయముగానే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నీతిగానే బ్రతకాలి, నీతిమంతుడుగానే ఉండాలి, నీతిమంతుడుగానే జీవించాలి. నీతి ఎలాగుంటుందో తెలుసా అండి? నీతిమంతుడు ఎలాగుంటాడో తెలుసా? ఎవడైనా పాపము చేయమంటే
ఆ పాపము చేయమని బలవంతం చేస్తుంటే, ఆ పాపమే మనల్ని ప్రతిరోజు పలకరిస్తూ ఉంటే, ఆ పరిస్థితిని బట్టి నీతిమంతుడు ప్రతిరోజు ఏంటి చలించిపోతూ ఉంటాడు. నాకు ఈ పరిస్థితి ఏంటి, దీని నుంచి నాకు విడుదల ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి పూర్తిగా దూరంగా వెళ్తానని చెప్పేసి ఆ వ్యక్తి ప్రతిరోజు దుఃఖపడిపోతూ ఉంటాడు. లోతు నీతిమంతుడై ఉండి సొదొమ గొమొర పట్టణమును చూసి ప్రతిరోజు తన మనసు నొప్పించుకుంటూ బ్రతికాడంటాను లోతు. తెలుసా, తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర పట్టణ పరిస్థితి చూశాడు. మగోళ్ళు ఆడవాళ్ళు బహు వ్యభిచారం జరుగుతూ ఉంటుంటే ప్రతిరోజు తన మనసును నొప్పించుకుంటూ బ్రతిక ఆ పరిస్థితిని బట్టి బయటికి రాలేని సందర్భంలో ఉన్నాయి. మన కుటుంబస్తుల పరిస్థితి ఉంది. ఎలా బ్రతకాలో తెలుసా, హృదయమును నొప్పించుకుంటూ. అంటే పాపానికి పరిస్థితికి అవకాశం ఇవ్వకుండా ఆ పరిస్థితి అప్పటికప్పుడు దాటేసుకోవడం. ప్రతిరోజు మన హృదయాన్ని నొప్పించుకుంటూ నీతిగా బ్రతకాలి తప్ప నీతి మాలి చేయమన్నాడు కదా చేసేయటం, తినేయమన్నాడు కదా తినేయటం, తాగేయమన్నాడు కదా తాగేయటం, కొట్టేయమన్నాడు కదా కొట్టేయటం. ఇదంతా నీతి మాలిన పనులు, సిగ్గులేని పనులు. కానీ గనక మన వాక్యమును గనక చోటిస్తే, ఆయన అడుగుతున్నాడు స్థలం ఇడి. స్థలం ఇమ్మన్నప్పుడు స్థలం ఇవ్వకుండా, వాక్యమునకు చోటు ఇవ్వకుండా మనం కనుక అపహాసం చేస్తే, అంటే అపహాసం చేస్తే ఆయన ఏమాత్రం ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడనుకో, పరమగీతలను వెతుక్కోండి. సోలముతి అంటది, నా ప్రియుడు తలుపు సందులు ఆయన వేలును చూడగా చెయ్యి ఉంచగా ఆయన తట్టగా నేను తలుపు తీయకపోతిని. అంటే పడుకుంది సోలమితి. లేచిన తర్వాత ప్రియుడు వెళ్ళిపోయాడు. ఎవరు? యేసయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈదులంట ఎత్తుక్కుంటుంది. అప్పుడు ఎవరో వచ్చారు, నా ప్రియుడు మీకు కనపడ్డా? ఎలాగుంటాడు? రత్నవన్నుడండి, ధవలవన్నుడు. నా ప్రియుడు ఎవరో తెలుసా? 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. అంటే 10,000 మంది జనాభా ఉన్నారనుకో, ఏంటి ఇందులో పలానా వ్యక్తి, ఇప్పుడు కిరణ్ ఏడు అన్నామనుకో గుర్తించవచ్చు. ఎలాగా? దగ్గరికి వెళ్ళి ప్రతి ఓడు ముఖం చూడాలి, అందరూ సమానంగా ఉంటారు కదా. కానీ ఇక్కడ నిలబడిన చోటనే 10,000 మందులు ఇక్కడ నుండి అడుగడుగడుగో నా ప్రియుడు అని చెప్పొచ్చు. ఎలాగా? ఆయన బాహు కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అజానుభావుడైనా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సుందరుడు, ఆయన మహిమతో నింపబడిన వాడు. కాబట్టి అదిగో నా ప్రియుడు 10,000 మందులు ఇట్టే గుర్తింపదగిన వాడు. మీరు వెళ్ళి ఏమని చెప్తారు చెప్పనా? నీ ప్రియురాలు మూర్చెల్లిపోయిందని చెప్పండి. ఎందుకు మూర్చెల్లిపోయింది? కొట్టినప్పుడు తీయలేదు, వెళ్ళిపోయినప్పుడు వెతికి మూర్చెల్లిపోతుంది. ఈ పరిస్థితిగా మనం అన్వయించుకుంటేనంట ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా వాక్యము కరువైపోయే రోజులు వస్తాయి. యెహోవా వాక్కు నీ హృదయంలో, ఇదిగో ప్రభువా నీ హృదయంలోకి చోటు ఉంది రెండయ్యా అని నువ్వంటే వాక్యం లేదు, కరువైపోయింది. నీ హృదయం పెద్దగా చేసేసుకుని, విశాలంగా చేసేసుకుని, ఏంటి దేవుడి వాక్యానికి నాకు చోటు ఉందంట. యవనస్తులంట సముద్రము ఈదరి నుండి ఆదరికి, జనులు ఈదరి నుండి ఆదరికి, ఆదరించి ఈదరికి వస్తారు. అయినా కానీ యెహోవా వాక్కు ఆ దినముల వారికి కరువైపోయింది. ఇప్పుడు వాక్యం దొరుకుతుంది. దొరికినప్పుడు కనుక నా హృదయములు కనుక చోటిస్తే, స్థలం ఇస్తే, రెండోదిగా జరిగేది ఏంటో తెలుసా? న్యాయముతో నింపబడతాం. అర్థమైందా? ఎవరైనా ఏదైనా మనం ప్రశ్నించినప్పుడు ఏమాత్రం కూడా ఎవరు చూడటం లేదే, ఎవరు వినటం లేదే అని అనుకుంటే అది నీ అజ్ఞానం, నా అజ్ఞానం. ఎందుకో తెలుసా? చెవి నిర్మించిన వాడు, చెప్పండి, చెవి నిర్మించిన వాడు వినకుందునా. ఈ మాటకి చచ్చిపోవాలి. అసలు మనం అబద్ధం ఆడుతున్నామంటే, చాలా తేలికగా ఒక విషయాన్ని మనం అబద్ధంగా మాట్లాడుతున్నామంటే మనకు గుర్తు రావాల్సిన చెప్పనా? చెవి నిర్మించిన వాడు వినకుందనా. అంటే మనలాగా ఆనికి కూడా ఉంది, వింటాడు. ఆ భయముతో కనుక మనం బ్రతికితే న్యాయంగా ఉన్నట్లుగా, ఇదిగో నేను రాలేను, కారణం ఇది ఇంకా మళ్ళీ సాకులు ఉండకూడదు. ఇంకా సాకులు ఎవరు చెప్తారంటే క్రైస్తవులు గానోళ్ళు చెప్తారు. చాలా మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులమైన మనము పరిస్థితిని బట్టి వెళ్ళాలని ఉంటుంది, పరిచర్య చేయాలని ఉంటుంది, కానీ చేయలేం. ఎందుకు చేయలేకపోతాం? నిజం చెప్పండి సంగమా, నిజం చెప్పాలి.
ఆ నిజముగా చెప్పకుండా కనుక న్యాయంగా మాట్లాడకుండా కానీ అక్రమంగా మనం ఉంటే ప్రభు అంటాడు, అక్రమం చేయువారులారా. అంటే నా సొంత మాటలు ప్రభు మాట్లాడాడు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎక్కడి నుంచి? నా యొద్ద నుంచి పొండి, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు పరలోకం ఆయనది. ఎవరిది? పరలోకం ఆయనది. పరలోకం నుంచి అని వెళ్ళిపోమనేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఇంటికి వస్తామా? మళ్ళీ ఇంటికి వస్తామా? ఇంకెక్కడ వస్తాయి? ఇది శాప వలె చుట్టబడుతుంది భూమి. ఈ ఆకాశం శాప వలె చుట్టబడుతుంది, భూమి మైనం వల్ల కరిగిపోతుంది. ఇంకెక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం? మనం వెళ్ళిపోతాం. ఎక్కడ తెలుసా? అంటే ఈ పరిస్థితుల మధ్య నడిచిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎవరో? న్యాయాన్ని తప్పినోళ్ళు, నీతిగా బ్రతకలేనోళ్ళు, పరిస్థితులు బాగలేదు, ఏమాత్రం కూడా సహకరించలేవు, అయినా కానీ నీతిగా బ్రతకాలి. చాలామంది నీతి తప్పి నీతి మాలిన పనులు చేస్తూ ఉంటారు తెలుసా? దొంగతనాలు చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని పోషించుకోవడం వ్యభిచారం చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని పోషించుకోవడం ఏదేదో చేస్తూ ఉంటారు. అవన్నీ నీతి మాలిన పనులయ్యి. ప్రభువు అన్నాడు, నువ్వు నీతిగా బ్రతుకు. నీతి కలిగిన వారు తృప్తిపరచబడతా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనూ సరే నీతిగా బ్రతకాలి. నీతిగా ఎదుటి వారిని ఆశించకుండా ఆ పరిస్థితి మనకు కలిగిన నీతి నీతి నీతి. లాజరు నీతిగానే బ్రతికాడు. బీజ లాజరు తెలుసా? తన కింద పడినది మాత్రమే తిన్నాడు, పళ్ళెములోంది తినలేదు. ధనవంతుడు ఏ వాష్రూమ్కో వెళ్ళి ఉంటాడో అనుకోండి, బైబిల్లో లేదు, మళ్ళీ ఏంటని అడగండి. అయినా కానీ తిన నీతి ఎలాగో తెలుసా? యజమాని లేడు కదా అని అలా తీసిన తినలేదు. తిన్నడా? తినలేదండి. ఆ కింద ఎప్పుడు పడితే అప్పుడు కుక్కతో పాటు తీసుకుని తిన్నాడు. అది నీతి, తన స్థాయికి తగినది, అది తిన్నాడు. కానీ చూడండి, ధనవంతుడు తుప్తి నేరనే పాతాళములోనికి పడిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్ముననుకుని తృప్తి పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే యెషయా గ్రంథం చూడండి, రండి 65లోనికి వచ్చేయండి. మూడోదిగా 4వ వచనం, 65:4 చదవాలి. వారు సమాధిలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు, పందిమాంసమును తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. చూడండి, ఇక్కడ మీకు చెప్పేది మూడోది. వారంటే ఎక్కడున్నారు? రహస్య స్థలం. దేవునికి స్థలం ఉండదు అండి. నా వైపు చూడండి, దేవుడికి హృదయంలో స్థలం ఉండదు చాలామంది జీవితాల్లో. కానీ వారికి రహస్య స్థలాలు ఉంటాయి. రహస్యం అనగేంటి? ఎవడికి తెలియకూడదు, అవునా? రహస్య స్థలంలో జరిగే కార్యకలాపాలు ఏంటి? వాడు తాగుతాడు, వాడు వ్యభిచారం చేస్తాడు, వాడు రహస్య స్థలంలో దొంగతనాలు చేస్తాడు, వాడు ఏదైనా చేస్తాడు. అది వాడికి రహస్య స్థలం. చాలామంది కూడా రహస్య స్థలములో ఉండడానికి ఇష్టపడతారు తప్ప ఏంటి, వారి హృదయాల్లో దేవుడికి మాత్రం కూడా స్థలం ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇక్కడ అంటున్నాడు, సమాధిలో కూర్చుండి రహస్య స్థలములో వారి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, నిషేధించినది తింటూ ఉంటారు. అంటే నిషేధించిన వాటి వైపు, అంటే ఇక్కడ పంది మాంసం అంటే పరిశుద్ధ గ్రంథంలో నిషేధించబడినది. ఓకే, అయితే మన వాక్యమునకు ఆత్మానుసారంగా మనం ధ్యానించుకుంటే చాలామంది, నేను ఎప్పుడూ కూడా చెప్తున్నాను కదా, బయట విషయం పక్కన పెట్టండి, సార్వత్రిక సంఘములో సభ్యుల కొరకు మాట్లాడుతూ ఉంటాను. వారు ప్రభు నమ్ముకుంటారు, వాక్యమును ఎరుగుతారు, వాక్యానుసారంగా వారు ప్రవర్తించాలనుకుంటారు, కానీ వారి హృదయంలో వాక్యం ఉండదు. వాక్యము లేని వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా, దేవుడి సన్నిధిలో ఉంటారు, కానీ వారికి రహస్య స్థలాలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి. వారికి రహస్య స్థలాలు ఉంటాయి, వారు రహస్యంగా చేసే పనులు ఉంటాయి, వారు రహస్యంగా జరిగే కార్యకలాపాలు ఉంటాయి, అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. అసహ్య పాకములో వారి పాత్రలో ఉంటుంది. అసహ్య పాకం అంటే వంట, నెగంటులో వంట అని ఉంటుంది. అంటే అటువంటి వంటలు, నిషేధించబడిన వంటలు వారి పాత్రలో ఉంటాయి. అంటే వారి జీవితంలో ఏది ఉంటుంది చెప్పినా, దేవుడు ఏదైతే నిషేధించాడో అదే ఉంటుంది. పాపము మానేయండి, అబ్బే దాన్ని రహస్యంగా కొనసాగిస్తూ ఉంటాం. అక్రమం చేయటం మానేయండి, దాన్ని రహస్యంగా, ఎవరికి తెలియదు. మళ్ళీ పైకి మనం భక్తి గలవారుగానే ఉంటాం, మనం రహస్య జీవితంలో కనుక ఎలా ఉంటుందో తెలుసా? పైకి ప్రార్థన చేస్తాం, పైకి దేవుడిని ఆరాధన చేస్తాం, కానీ ఇక్కడ ఎలాగైతే సమాధిలో కూర్చుండి రహస్య స్థలములో నిషేధించింది ఎలాగైతే తింటూ గడుపుతూ ఉన్నారో, ఇక్కడ
ఈనాడు క్రైస్తవులు బాహ్యంగా బాగుంటారు, మేడిపండులాగా ఉంటారు, కానీ వారి అంతరంగము చెడిపోయిన దానిలా ఉంటుంది. వారి అంతరంగములో అపవిత్రమైనవి, నిషేధించినవి ఎన్నుంటాయో ఇక్కడ వంట. కానీ మన హృదయములు ఏముంటుంది చెప్పనా? వంట పెంట పక్కన పెట్టండి, ఏముంటుంది చెప్పనా? శత్రువుని ప్రేమించాం, దేవుడి సమయానికి దేవుడికి ఇవ్వం, దేవుడు వద్దన్నది చేస్తాం, వెళ్ళొద్దన్న చోటకి వెళ్తాం, తినొద్దన్నది తింటాం, మాట్లాడకూడదని మాట్లాడతాం. ఇవన్నీ ఇదిగో నిషేధించబడదు. ఇవన్నీ చేసేది ఎవడో తెలుసా? క్రైస్తవులే. ఎలా చేస్తున్నారంటే రహస్యంగా. అంటే వారి హృదయంలో దేవుడి వాక్యమునకు స్థలము లేదు, కానీ ఇటువంటి కార్యకలాపాలు చేయటానికి మాత్రము ఎంత స్థలం ఉందో తెలుసా? ఎంత స్థలం ఉందో. ఆ స్థలములో గనక నీవు గనక యేసయ్య గనక చోటిస్తే, చిన్నదానా లెగు అని అనగానే చిన్నది ఎలాగైతే లేచిందో, నువ్వున్న ఏ పాపమైనా, ఏ అక్రమమైనా, ఏ అన్యాయమైనా, ఏ అబద్ధమైనా, ఎటువంటి నీచమైన పని అయినా సరే నీ దేవుడు ఆ స్థితిలో నుంచి పైకి లేపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఏముంచాలి తెలుసా? నువ్వు నమ్మిక ఉంచాలి. ఏముంచాలి తెలుసా? విశ్వాసం ఉంచాలి. ఎవరు చెప్పున నమ్మకూడదు. అయిపోయింది వాడి పని అంటారుగా చాలామంది, అయిపోయింది వాడి పని. దేవుడు నమ్ముకున్న తర్వాత పతనమైపోయాడు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఏమీ లేదు, ఏంటి నా స్థితి కంటే అటు స్థితి దారుణమైపోయింది, ఆడి మీద నేనే బెటరు, ఆడి మీద నేనే సూపరు అని ఆ మాటలు నీకు వినపడుతున్నప్పుడు క్రైస్తవుడా అస్సలు లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. అస్సలు భయపడొద్దు. ఏంటో తెలుసా? ఆ మాటలు మళ్ళీ మార్చి ఏంటి నీ స్థితిని మార్చగలిగిన దేవుడి యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. త్వరగా చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 7:14. ఇర్మియా గ్రంథం 7:4. త్వరగా చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకోకండి. చూడండి, 4ది ఇక్కడ స్థలం కనబడుతుంది. ఏ స్థలం చెప్పిన? యెహోవా స్థలం. 3 సార్లు ప్రస్తావించవలసిన మాట ఏంటి చెప్పండి? 3 సార్లు దేవుడు చెప్పాడంటే అసలు ఏటి విషయం ఆలోచించారు ఎప్పుడైనా? ఓరకనే రాయలేదు, సారి రాస్తే చాలు. దేవుడు భక్తులందరితో ముమ్మార్లు మాట్లాడతాడు స్వరముతో. అలాగే సమూయేలుతోటి సమూయేలు 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 అంతే మాట్లాడతాం మనసు. అర్థమైందా? చూడండి, ఆయన 3 సార్లు ఏమంటారు చెప్పనా? ఈ స్థలము యెహోవా ఆలయమే అంటారంట ప్రజలు. ఇది దేవుని ఆలయమే, ఇది దేవుని ఆలయమే, మేము దేవుని ఆలయంకి వెళ్తున్నాం, మేము దేవుడి సన్నిధిలో ఉంటున్నాం, మేము పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యము చెబుతున్నాం అని అంటారంట. వాళ్ళు ఎవరో తెలుసా? మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్న వాళ్ళు. దేవుడి ఆలయంలో వారికి స్థలం ఉంటుంది ఉండడానికి. ఇది నీ భావం. దేవుడి ఆలయంలో కూర్చోవడానికి వాళ్ళకి ఒక స్థలం ఉంటుంది. దేవుడి ఆలయంలో కూర్చుని దేవుడిని ఆరాధించడానికి ఒక స్థలం ఉంటుంది. కానీ వారి హృదయంలో దేవుడి వాక్యానికి స్థలం ఉండదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నా? మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటారు. ఏంటి తెలుసా మోసకరమైన మాటలు? దేవుడు చెప్పినది కాని మాటలు. ఏంటో తెలుసా? అంటాడు దేవుడు, నువ్వెక్కడికైనా సరే నిర్భయంగా ఇల్లు అన్నాడు అనుకో, ఇది ఎవరి మాట? దేవుడి మాట. మోసకరమైన మాటలు లేకుండా చెప్పనా? అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఏంటంట? అక్కడికి వెళ్ళకూడదు. యా నీళ్ళు వేసుకున్నా కదా, చెప్పాలి ఇవి, బాధ నాకు ఇవి, ఇల్లు కట్టుకుంటున్నా కదా, వెళ్ళకూడదు. ఏంటో తెలుసా? నీవు గనక మాటలు నమ్మితే నీ హృదయంలో దేవుడి వాక్యములకు చోటు లేదు. నీవు కనుక మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటే తస్మత్ జాగ్రత్త, తీర్పు ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు కదా, నీ హృదయంలో నేను ఉన్నాను, నీతో నేను ఉన్నాను, నీలో నేను ఉన్నాను, నీవెక్కడికి వెళ్తే అక్కడ నీ ముందు వెనక నేను ఉన్నానని చెబుతున్నప్పుడు అక్కడికెక్కడికో వెళ్తే ఇంకా భయంకరపడి చెప్పనా? ఇంట్లోనే బంధువు చనిపోయాడు, అమ్మో నానో అక్కో తల్లో మామో, లేకపోతే 100 సంవత్సరాలు వచ్చి ముసలు చచ్చిపోయిన సరే ఇల్లు గడి చేస్తారు. ఏంటంట? 100 సంవత్సరాలు వచ్చిన ముసలు చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేస్తే ఎలా చెప్పనా? ఎవడో ఒకడు వచ్చి నాలంటాడు, అమ్మా ఉండకూడదు, పిల్లలతో ఉన్నాం ఉండకూడదు, అపకీర్తి కీడొస్తుంది. వాళ్ళు చెప్పిన ప్రమాదాలు,
వారు చెప్పిన మాటలకి నీ హృదయం కలవరపడిపోతుంది. కానీ ప్రభు అన్నాడు, వారి మాటలు మూలవాక్యం, వారి మాటలు. మరి నువ్వెందుకు లక్ష్య పెడుతున్నావు? సార్వత్రిక సంఘం ఎందుకు లక్ష్య పెడుతుంది? చాలామంది క్రైస్తవుల ఇళ్లలో మనుషులు చనిపోతే ఇల్లులు ఖాళీ చేస్తారు. సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరు తెలిసా వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ మోసకరమైన మాటలు ఆధారం చేసుకుని భయపడిపోయి కలవరపడిపోయి 6 నెలలు సంవత్సరం ఇల్లు ఖాళీ చేస్తున్నారు. పైగా దేవుడు ఆలయంలోనే ఉంటారు సుమా. ముసుగు బాగా వేస్తారు తెలుసా, సేవకులు బాగా ఆతిథ్యం ఇస్తారు తెలుసా. ఒక్కో అవసరమైతే ఇంకా బాగా చెప్పలేదు, మందిరానికి కూడా సమయానికి వచ్చేస్తారు. ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఈ స్థలము యెహోవా ఆలయమే, ఇది దేవుని ఆలయమే, ఇది దేవుని ఆలయమే, ఇది దేవుని ఆలయమే. కానీ మాత్రం నేను మోసకరమైన మాటలు అంటే దేవుడి ఆలయములు ఏమైనా పడతాయి? దేవుడి మాటలు వినపడతాయి. అవునా? అంతేనా? ఇంకేమైనా వినపడతా? దేవుడు సన్నిధిలో దేవుడు మాటలు వినపడినప్పుడు దేవుడు మాటలు ఆధారం చేసుకోకుండా దేవుడి సంగమునకు వెలుపులో ఉన్న మాటలు, మోసకరమైన మాటలు, అక్కరకు రాని మాటలు, వాక్యం ఎదుట నిలబడలేని మాటలు నువ్వెందుకు ఆధారం చేసుకుంటున్నావు? చాలామంది ఆధారం చేసుకుంటున్నారండి. వెళ్ళండి, ఎక్కడికైనా సరే యేసు నామములో నిశ్చయముగా వెళ్ళండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు భయపడేవాడు కాదు, అర్థమైందా? క్రైస్తవుని చూస్తే భయానికి భయం పుట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను చూసి మరణానికి ఏమైంది? భయం పుట్టింది. ఆదిలోంచి ఆదాము కానించి యేసు ప్రభు కాలం వరకు కూడా మరణం మనుషులు మింగేస్తుంది. మరణానికి మనిషి భయపడిపోతున్నాడు. మరణానికి మనిషి గందరగోళం అయిపోతున్నాడు. అయ్యో 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 మరణిస్తే ఏమైపోతానని. కానీ యేసయ్య నమ్ముకొని కొత్త నిబంధనలు క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము మరణం అంటే భయం లేదు. మనకి కారణం చెప్పిన మరణపు ముళ్ళుని విరిచేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరణముకు సవాలు విసిరాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని భయపెట్టేశాడు దేవుడు. తెలుసా, ఇంకా మరణం మనుషుల మీద ఏలుబడి చేయడానికి లేదు. కొట్టేశాడు నా యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇలా దేవుడి మందిరంలో ఉంటారు, దేవుడి మాటలే వింటారు, దేవుడి మాటలే చెబుతారు. మేము భక్తులము, మేము విశ్వాసులము, మేము దేవుడి ఆలయానికి వెళ్తామండి, మాకు ఆలయం ఉందని చెబుతారు. కానీ వీరేం చేస్తారు తెలుసా? మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటారు. ఎవరు? దేవుడి వాక్యమునకు చోటు లేనోడు. మీరు గమనించండి, మీ ఇళ్లల్లో, మా ఇళ్లల్లో, మన ఇళ్లలో, క్రైస్తవుల కుటుంబాల్లో మనిషి చనిపోకని ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు లేరా? వాళ్ళు ఏం ఆధారం చేసుకున్నారంటే దేవుడు మాటకు హృదయంలో చోటు లేదు. కానీ వాళ్ళలో చెప్పిన మాటలు అవి ఏంటయ్యి? మోసం కదా. 6 నెలలు పక్కకి రండి తర్వాత బాగుంటుందంటే మోసం కదా. సంవత్సరం పక్కకు వచ్చేయండి, సంవత్సరం వెళ్ళండి అంటే ఏం మారిపోద్ది? లోపల ఏం మారిపోద్ది? 6 నెలలు ఖాళీ చేస్తాడా? సంవత్సరం ఖాళీ చేస్తాడా? 7 ఇల్లు కూర్చుంటాయి చెడ్డదయ్యాలు. భలే 100 ఇల్లు అని ఒకటి చూసి 7 తీసుకొచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అటువంటి సందర్భంలో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పిన? మొదటి స్థితి కంటే కడపడి స్థితి అధ్వానంగా అయిపోతుందండి. కాబట్టి నేను ముగించేస్తున్నాను. మన జీవితంలో గనక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నప్పుడు గనక యేసు ప్రభుల వారు వచ్చి స్థలం ఇయ్యడి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు, ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యమునకు వ్యతిరేకంగా మనలో ఏదైనా ఉంటే, అల్లరులు, ఆ చప్పుడులు, ఆ గందరగోళం, ఆ పిల్లని గ్రోవులు, గొల్లు చేసేవారు ఎంతమంది అయితే ఆ స్థలమంతా రణరంగంగా ఉందో, ఆ పరిస్థితి మన జీవితంలో ఉంటే కనుక యేసయ్య వాక్యానికి చోటిస్తే ఎలా ఉంటుంది తెలుసా? జీవము లేని ఆ బిడ్డ జీవముతో లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు యాయీరు కుటుంబంలో విషాదం, యాయీరు కుటుంబంలో ఎవరికి సంతోషం లేదు, యాయీరు ఇంటిలో బాధ, కన్నీరు. అటువంటి చోట మరలాన ఆనందాన్ని కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకున్న పరిస్థితి ఒకేసారి ఏమైపోయింది? మారిపోయింది. ఏడుపులతో, పెడబొబ్బులతో, గోలతో, రణరంగముతో, ఆర్తనాదాలతో, గుసగుసలతో నిండిపోయిన ఆ ప్రదేశం అంతా, గ్రామం అంతా కూడా చిన్నది లేచి ఎప్పుడైతే కూర్చుందో అప్పుడు ప్రశాంతమైన వాతావరణంగా మారిపోయింది. కారణం, యేసయ్యకి స్థలం ఇచ్చారు. వారు ఎప్పుడైతే ఆయన స్థలం అడిగాడో వారందరూ లేచి బయటికి పోయారు, వెళ్ళారు కదా. వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారు, యేసయ్య నిలబడతానికి స్థలం ఉంది. మన హృదయంలో చాలా బయటికి వెళ్ళిపోవాలి. మార్కు 7:21 ప్రకారంగా హృదయంలో ఉన్నవాడన్నీ బయటికి వెళ్ళిపోతే రావాల్సిన వాడు వస్తే చూడండి ఎలా ఉంటుంది మన స్థితి.
చక్కగా ఉంటుంది. నేను ముగించే ముందు వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త, ఆయనకి తలవాల్చుకోవడానికి చోటు లేదు, కానీ యోహాను సువార్త 14:3, తలవాల్చుకోవడానికి చోటు లేదు, మన హృదయములో చోటు లేదు, మన అంతరంగంలో చోటు లేదు ఆయనకి, మన ఇంటిలో ప్రార్థించడానికి ఒక స్థలము లేదు ఆయనకి. కానీ ఆయన మనకు ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు చూడండి. చూడండి జాగ్రత్తగా. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగును మరలా వచ్చి, చూడండి, నా వద్ద నుండి తీసుకెళ్ళిపోతాను. చూడండి చూడండి, యేసయ్య మనకిస్తున్న భరోసా ఏంటి తెలుసా? మన కొరకు ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు? ఆయనకి ఏమి లేదు? స్థలము లేదు. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. లోకాధ్యాయం 2 చదివితే మనం, ఆయన సత్రములో స్థలము లేనందున ఆయన పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పొరుండబెట్టిరని ఉంటుంది. ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన ఎదుగుతున్నప్పుడు స్థలము లేదు, ఆయన ఆరాధిస్తున్న మనుషులు అంటే బిడ్డలలో ఆయన వాళ్ళ హృదయంలో యేసయ్యకు స్థలం లేదు. ఇన్ని పరిస్థితుల మధ్యన వెళ్ళిన యేసు ప్రభులు వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను. అర్థమైంది మాటలు? నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఏంటో తెలుసా? నేను మీరు ఒకే చోట. కొంతకాలమా? కొన్ని రోజులా? యుగయుగాలు. దేవునికి స్తోత్రం. యుగయుగాలు, అంతులేని సంవత్సరాలు, కోట్ల కోట్ల అంతులేని సంవత్సరాలు ఆయనతో మనం ఉండి ఒక నిశ్చయితమైన స్థలం సిద్ధపరచడానికి అని వెళ్తూ ఉన్నాడండి. గొప్ప దేవుడే. అటువంటి దేవాతి దేవుడు మాటను గనక నా హృదయములో గనక స్థలము లేకపోతే, చోటు లేకపోతే, నీకు నాకు సిద్ధపరుస్తున్న స్థలానికి మనం వెళ్ళలేం. అక్రమము చేయువారులారా పొండి అని అంటాడు. బైబిల్ గ్రంథంలో 2 ధనవంతులు ఉంటారు. ఒక ధనవంతుడికేమో స్థలము సరిపోకంట ధాన్యం ఇంటికి వచ్చేస్తూ ఉంటుంటే ఆ కొట్లన్నీ ఇప్పేసి మరీ పెద్దది కడతాడు. అవునా? ఇంకో ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికేమో ఆ స్థలం నచ్చదు. ఏమంటప్పుడు నేను ఈ స్థలంలో యాతన పడుతున్నాను అంటాడు. అవునా? చాలా చూపించి ముగిచేస్తుంది. చూడండి, 12 లోకలోనే 12:17 చూడు. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక చాలు. 16:20 చదవండి. అప్పుడు అతడు 28, వారును ఈ వేదనకన స్థలముకు రాకుండా నా వైపు చూడండి. 2 ధనవంతులే. ఒక ధనవంతుడికేమో స్థలం సరిపోతలేదంట ఆడకొచ్చే రాబడిని బట్టి. ఇంకో ధనవంతుడికేమో అసలు ఈ స్థలం వద్దు బాబోయ్, ఏంటంట ఈ స్థలానికి నా బంధువులు ఎవరో రాకూడదు అని అంటున్నాడు. చూడు స్థలాలు అక్కడ ఎంత వ్యత్యాసం ఉందో. కానీ మనము గనక యేసయ్యకు, చూడండి, మనము గనక దేవుడు వాక్యం అని గనక మనం స్థలం ఇస్తే, దేవుడు వాక్యం అని మన హృదయములో అది నివసింపగలిగితే, ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని మాటలన్నా, అయిపోయింది పరిస్థితి అన్నా, ఒకవేళ వారు అనకపోయినా కళ్ళెదుట మన పరిస్థితి చూస్తున్నప్పుడు యాయిరు కుమార్తె చచ్చిపోయింది అంటే తన బిడ్డ మీద పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు మనకు కలిగిన, మన కళ్ళెదుట మన కుటుంబంలో కలిగిన, ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రభు అన్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, వారు అంటున్న మాటలు నువ్వే మాత్రం లెక్క చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిక ఉంచు. ఎవరి పట్ల? నా పట్ల. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ యాయిరు గారు, ఆ అధికారి ఏమాత్రము కలవరపడకుండా బిడ్డ చనిపోయిందని సమాచారం చెవులికి వినపడితే తన ఏడుపునంతటి దిగమింగుకొని ప్రభులు వారు చెప్పిన మాటకి అక్కడే నిలబడ్డాడు. సమయం లేదు కాబట్టి చెప్తాను. ఈ మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగించి ఒక సంభాషణ ఉంటుంది. అయినా కానీ ఓపికతో అలాగే బిడ్డ చనిపోయిన విషయాన్ని గుర్తుకొచ్చి ప్రభు చెప్పాడు కదా వారి మాట లక్ష్య పెట్టొద్దని, ప్రభు చెప్పాడు కదా నమ్మిక మాత్రం ఉంచమని, ఉంచుదాం. ఏదో ఒకటి చేస్తాడు, ఈయన ఏదో ఒకటి చేస్తాడు కదా. ఇక్కడికి వచ్చాను నేను, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు కదా. ప్రభు నమ్ముకున్నా మనం.
దేవుడు ఏదో ఒక రకం మాట్లాడటానికి దేవుడి మందిరానికి వచ్చాం. అలాంటప్పుడు ఎందుకు కలవరపడాలి, ఎందుకు భయపడాలి? యాయీరు ఉన్నాడుగా, స్థిమిత కలిగి, ఒక అధికారి, ఒక పట్టణానికి, ఒక సమాజానికి అధికారి కలిగిన వాడు మౌనంగా ఉండగలిగాడు. ఆ మౌనంగా ఉండటం వల్ల జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్యతో నడుచుకుంటూ వెళ్ళాడు. తన ఇంటిలో స్థలము లేదు. ఎప్పుడైతే స్థలం అడిగాడు, నేను అంటాను యాయీరు, అమ్మ చాలు ఏడ్చింది, వెళ్ళండి అని ఖాళీ చేసి ఉంటాడు. మరి తన ఇల్లు అయిందే కదా, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకుని మీరు వెళ్ళిపోండి. యేసయ్య వెళ్ళిపోమండగా ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పంపించేశాడు. పంపించి కానీ యేసయ్యకు నిలబడడానికి స్థలం ఎప్పుడైతే దొరికిందో వెంటనే అంటాడు, తల్లితోకమి లెగో, చిన్నదానా లెమ్మనుచున్నాననగానే చిన్నది లేచి కూర్చున్నది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా పంపవలసిన వాటన్నిటిని పంపేయండి. ఆ ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవారు, అల్లరి చేసేవాళ్ళు, నానా విధంగా మాట్లాడే ఈ పరిస్థితులు కలిగించేది మనుషులు కాదు, దురాత్మలు, అంధకార శక్తులు, ఆకాశం దురాత్మ సమూహం అన్నిటిని కనుక నువ్వు పారద్రోలితే, ఎప్పుడు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దేవుడికి లోబడకుండా అపవాదిని ఎదిరించడం మన వల్ల అవదు. దేవుడికి లోబడుతుంటే వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అటువంటి పరిస్థితులు కలిగి మన హృదయములు కానీ దేవుడి వాక్యాన్ని కనుక చోటిస్తే కలవరపడం, భయపడం, అధైర్యపడం, నమ్మిక ఉంచుతాం. ఆ నమ్మిక మనల్ని ఎక్కడ తీసుకెళ్తావు చెప్పనా? నిత్య జీవమునకు తీసుకుని వెళ్తుంది. యాయీరు ఇంటిలో ఏ అద్భుతమతి జరిగిందో, యాయీరు కుటుంబంలో, యాయీరు నివసిస్తున్న ఆ స్థలములో చనిపోయిన తన కూతుర్ని ఎలాగైతే బ్రతికించుకున్నాడో, ఆత్మ సంబంధం గనక, వాక్యమైన యేసయ్యను గనక మన హృదయములో గనక ఆహ్వానించగలిగి స్థలం ఇవ్వగలిగితే, ఎప్పటి వరకు, ఈ క్షణం వరకు ఏ విషయములో మనం చచ్చిపోయామో ఆత్మానుసారంగా ప్రార్థించే విషయములో, ధ్యానించే విషయములో, వేకుజామున లేచి ప్రార్థించే విషయములో, దేవుడి మందిరానికి క్రమంగా వచ్చే విషయములు, ధర్మకార్యాలు చేసే విషయములు, మంచిని పంచే విషయములు, ఆత్మ సంబంధమైన విషయంలో ఏ విషయంలో అయితే మనం చచ్చిపోయామో, పైకి మనం జీవిస్తున్న మాటే అబద్ధం, అది నువ్వు మృతుడివే. అర్థమైందా? అంటే దేవుడి కొరకు చేయవలసిన ఆ మంచి విషయాల్లో ప్రతి వాడు చచ్చిపోయాడు, పైకి బ్రతికాడు, ఆరాధన చేస్తున్నాడు, దేవుడి మందిరానికి వస్తున్నాడు. నేను చెప్తున్న ఈ వాక్యమును బట్టి చూడండి, అవన్నీ మరలా బ్రతకాలి అంటే బ్రతికించగలిగిన యేసయ్య ఆయన వాక్యాన్ని కనుక చోటిస్తే, స్థలం ఇస్తే, ఏంటి యాయీరు కుమార్తె ఎలాగైతే లేచిందో, ఏదైతే ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతూ నువ్వు ఆ విషయంలో దేవుడికి న్యాయం చేయలేకపోతున్నావు, ఆ ప్రార్థన అవని, ఆ ధ్యానించే విషయం అవని, మంచి విషయాలు ఏమైనా సరే అవన్నీ మరలా మన జీవితంలో యేసయ్య బ్రతికించునుగాక. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరు మోకరించి